రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చే ప్లాన్. స్టేట్ పోలీసులకు కేంద్ర హోం విదేశాంగ అధికారుల సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ జారీ. ఆయన నోరు విప్తే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు. మొత్తానికి అమెరికా నుండి గుంజుకొత్తానులే ఈ ప్రభాకర్ రావు. మరి ప్రభాకర్ రావు ఐజీగా ఉండి, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి, మరి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారంటే, ఒకవేళ ఈయన బయటికి వస్తే నిజంగా ఏమైనా సంచలనాత్మకమైన విషయాలు బయటపడితే మరి ఇది అంతా బీఆర్ఎస్ లీడర్ల చుట్టే తిరుగుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్. ముఖ్యంగా కేటీఆర్ చుట్టూ, హరీష్ రావు చుట్టూ, అదేవిధంగా దయాకర్ రావు చుట్టూ, ఇద్దరు దళిత ఎమ్మెల్యేల చుట్టూ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మొత్తం ముడిపడి ఉన్నది. ఒకవేళ అయినా బయటకు వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమే అని చెప్తే మరి బీఆర్ఎస్లో ఉన్న పెద్ద తలకాయలకు ఇది చిక్కుకుంటే అసలు ఏమవుతుంది అనేది కూడా అంతుజిక్కని సమస్యలాగానే ఉన్నది. కాబట్టి ప్రభాకర్ రావు, నువ్వు రిటైర్డ్ అయినా కూడా నిన్ను తీసుకొచ్చి పెట్టినందుకు ఇది తప్పు ఒప్పు అని చెప్పకపోతే ఆఖరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి దాకా తీసుకొస్తావి. నాపై స్టేట్మెంట్ ఇస్తావా? నీ సంగతి చెప్తా. ఓ ఎస్పీ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారంపై సిబ్బంది వాంగ్మూలం. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షులకు బెదిరింపులాట. దర్యాప్తు అధికారులపై భరోసాతో వివరాల వెల్లడి. తాజాగా ఢిల్లీ ల్యాబింగ్తో కేసు వీకు. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబాలలో కలవరం. తాజాగా ఢిల్లీ ల్యాబింగ్తో ఆ కేసు వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నదట. అంటే కేటీఆర్ ఢిల్లీకి పోయి ఇప్పుడు ఇదంతా తతంగం నడుపుకొచ్చింది అనేది మళ్ళీ వీడు పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో కేసు వీక్ అయితేనట పెద్ద తలకాయలు ఈ కేసు నుండి బయటపడుతున్నాయట. చిన్న తలకాయలు, చిన్న స్థాయిలు ఈ కేసులో ఇరుక్కపోయే అవకాశం ఉన్నదని కూడా ఈ వార్త సారాంశం. ఫోన్ ట్యాపింగ్ సాక్షులకే ఏకంగా మరి ఎవరు బెదిరిస్తున్నారు ఏంది ఇదంతా ప్రభాకర్ రావు బయటికి వస్తే తప్పించి, ప్రభాకర్ రావు నోటి నుండి చెప్తే తప్పించి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది బయటపడుతుంది.